ఆ టైంలో ఉన్న యువరాజ్ సింగ్ నాపి నేను ముందెళ్తాను, ఆ నాపిన లేడు, అడిగేవాళ్ళు లేడు. 13లో ఇషాంత్ శర్మ గారికి ఫైనల్ ఓవర్ ఇచ్చి కొట్టించాడు. ఇషాంత్ శర్మ అంటే అప్పటికి ఏం లేదు, వాడికి ఎలా ఇచ్చారు అప్పుడు అడిగేవాళ్ళు లేడు ధోని. 2016లో ఇంత పెద్ద ఆరోపణ వచ్చినాక ఆయన ఇంటికి కూడా పోయారు. 2016లో ఇదేంటి ఫిక్సింగ్ వచ్చినాక వాడి దానికి టచ్ కూడా చేయాలి. 2018లో ఆ రీఎంట్రీ ఇచ్చాక వాడికి సపరేట్గా డైరెక్ట్ రీఎంట్రీ వాడికి కప్పు వచ్చింది. 2000 ఆటనాడు కప్పు పెట్టేసాడు. 2019లో నా సుల్లో ఫేర్వెల్ మీరు ఇచ్చేది ఇంద్ర పూకులో ఫేర్వెల్, నా ఇష్టం వచ్చినప్పుడు రిటైర్ అవుతాను, నేను మీలాగా ఫేర్వెల్ కోసం కకృతిపడి నా కొడుకు కాదని చెప్పి డైరెక్ట్ అసలు ఏం లేదు, ఫార్ములా ఫేర్లు అనౌన్స్ చేసి పారేశాడు. అసలు డైరెక్ట్ రిటైర్మెంట్ అనౌన్స్ చేసేసాడు. నీకేమి ఆర్పాటం అమ్ములు ఇవన్నీ ఏం చేయాలి నీకు అక్కడ. వాటి మన అడిగినోడు లేడు, ఎందుకురా మరి ఏందిరా ఇట్లా అడిగినోడు లేడు, మన ఇష్టం వచ్చింది చేశాడు. ఇప్పుడు మొన్న కూడా బీసీసీఐ ఆడి కోసం ఒక రూలే మార్చి ఆడ ఐపీఎల్ ఆడతారు కోసం సిఎస్కేలో రైనా లాంటి ప్రామినెంట్ ప్లేయర్ని పక్కన పెట్టేశాడు. వాడు ధోని అనుకుంటారు ఏం తీసుకోవచ్చు, బట్ పెట్టేశాడు. క్వశ్చన్ చేసిన వాళ్ళు లేడు అని. క్రికెట్లో ఎన్నో రూల్స్ ఉన్నాయి, బట్ క్రికెట్కి మాత్రం ఒకటే రూల్ ఉంటుంది. చరణ్ ఏం రూల్ అది? ధోని రూల్. అది